మెదక్ జిల్లాలో కాంగ్రెస్ దళిత నేత మారేపల్లి అనిల్ దారుణ హత్య కలకలం రేపింది. అతని కుడి భుజం నుంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో బుల్లెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. అయితే ఇది హత్య, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం కోసం అనిల్ మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాంధీభవన్ లో కార్యక్రమానికి హాజరై తిరిగి స్వగ్రామం పైతరకు వస్తుండగా ప్రత్యర్థులు దాడి చేసినట్లు భావిస్తున్నారు. అనిల్ మొదట రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ప్రకటించారు. ఆ తర్వాత బుల్లెట్లు లభించడంతో హత్య కోణంలో విచారిస్తున్నారు. అనిల్ కి కొందరితో భూ వివాదాలు ఉన్నట్లు తెలుస్తుంది. రాజకీయ హత్యేనని అనిల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోతే అటు ఓపు బాట సార్ దీన్ని కూడా బుల్లెట్స్ సార్ బుల్లెట్స్ సార్ ఇన్సైడ్ పోలేదు. ఒకరు ఫోటో తీసుకుని షేర్ చేసుకోవచ్చు. ఇక మెదక్ జిల్లాలో కాంగ్రెస్ దళిత నేత మారేపల్లి అనిల్ దారుణ హత్య కలకలం రేపింది. అతని కుడి భుజం నుంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో బుల్లెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్. అనుష, మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత హత్య అనేది కొంత కలకలం రేపుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరు కావచ్చు, రియల్ ఎస్టేట్ కి సంబంధించి కొంత వర్గ విభేదాలు కావచ్చు, ఈ హత్య కారణమైనట్టుగా తెలుస్తుంది. మారెల్లి అనిల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించాడని స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఈ లావాదేవీలు, ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య కారణమైనట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అతను హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్టుగా తెలిసింది. ఆ డబ్బు చెల్లించడంలో ఆ వ్యక్తి విఫలమైన తర్వాత అతని దగ్గర ఉన్న కారు, ఇతర వస్తువులు కూడా లాక్కొచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోనే ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో పగ పెంచుకుని పథకం ప్రకారమే హత్య చేసినట్లుగా దళిత సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి ఆ దళిత సంఘాల వాదన ఒకటే ఉంది, కుట్రపూరితంగానే హత్య చేశారు అని చెప్తున్నారు. అయితే నిన్న గాంధీ భవన్ లో ఒక మీటింగ్ ఉంది కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి. ఈ సమావేశానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలోనే ఈ హత్య జరిగినట్టుగా తెలిసింది. అయితే రాత్రి హత్య జరిగినప్పటికీ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా మంది ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయారు. దీంతో ఆసుపత్రిని తీసుకెళ్లే లోపే మారెల్లి అనిల్ చనిపోయినట్లుగా తెలిసింది. వైద్యులు కూడా అనిల్ చనిపోయినట్లుగా ధృవీకరించారు. అయితే బుల్లెట్ ఏదైతే సంఘటనా స్థలం ఉందో వరిగుంతం సమీపంలో, ఆ సంఘటనా స్థలంలో అయితే 3 బుల్లెట్లు అయితే లభ్యమయ్యాయి పోలీసులకు. బుల్లెట్ల లభ్యం కావడం ఒకటి, రెండోది కారులో రక్తపు అవశేషాలు లభించడం వంటి వాటిని ఆధారంగా తీసుకొని పోలీసులు దీన్ని మర్డర్ గానే అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఈ మర్డర్ కు సంబంధించి ఇంకా పూర్తి స్థాయి వివరాలు అయితే తెలియజేయలేదు. అసలు హత్యకు గల కారణాలు ఏంది, ఎవరు పగబట్టి హత్య చేశారు అనేది పోలీసులు ఇంకా విషయాల్లో తెలిసాల్సి ఉంది. అయితే ఇది ఎవరైతే అనిల్ ఉన్నాడో అనిల్ తో పాటు 3 వ్యక్తులు వెళ్ళినట్టుగా తెలిసింది. ఈ హత్య కూడా ఇన్వాల్వ్మెంట్ లో 2-3 హస్తం ఉందని ఆ దళిత సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. బుల్లెట్లు లభించిన ఆధారాలను బట్టి 3-4 రౌండ్లు బుల్లెట్లు కాల్చిన తర్వాతే అనిల్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే విషయం చెప్తామని చెప్పి పోలీసులు చెప్పడం ఒకటి, రెండోది అనిల్ కుటుంబీకులను పూర్తి స్థాయిలో విచారిస్తే అసలు ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గత 1-2 నెలల నుంచి ఎవరెవరితో మాట్లాడాడు అనేది ఫోన్ కాల్ డేటాకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తే అన్ని వివరాలు బయటకు తెలుస్తాయని పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మెదక్ ఆసుపత్రిలోని మార్చిరిలో అనిల్ మృతదేహాన్ని ఉంచారు. అక్కడ స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా వెళ్లి ఆ కుటుంబాన్ని అయితే కొంత ఓదారుస్తున్నారు. అయితే ఆర్థిక లావాదేవీలా లేదంటే ఈ పార్టీలో ఉన్న అంతర్గత కలహాల కారణంగా నగేష్, అయితే ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఈ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు ఇప్పటికే మెదక్ ఆసుపత్రికి వెళ్లారు. ఆవుల రాజిరెడ్డి జిల్లా ఏదైతే నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయన కూడా వెళ్లి ఈ కుటుంబీకులను అయితే పరామర్శించడం జరిగింది. వాళ్ళు చెప్తున్నది ఒకటే,
ఇది హత్యకు గల కారణాలు పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాతే విషయాలు వెలుగులోకి వస్తాయని వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్న ఏదైతే కలహాలు ఉన్నాయో వాటికి సంబంధించి పదవుల పంపకాల విషయంలో జరిగిన కలహాలా లేదంటే ఆర్థిక లావాదేవీల వల్లే ఈ మర్డర్ జరిగిందా అనేది అనుమానిస్తూ ఉన్నారు. అయితే పోలీసుల దర్యాప్తు తర్వాతే పూర్తి విషయాలు తెలుస్తాయని వాళ్ళు చెప్తున్నారు. అయితే మారెల్లి అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయన మృదు స్వభావి, ఆ పార్టీలో కూడా అందరితో కలివిడిగా ఉండేవాడని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఎస్సీ సెల్ సెక్రటరీ మెదక్ జిల్లాగా ప్రస్తుతం అయితే పనిచేస్తూ ఉన్నారు. ఈ పూర్తి వివరాలు తెలియజేసేందుకైతే పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న సందర్భంలో ఎలాంటి వివరాలు అయితే వీళ్ళు పూర్తిగా చెప్పలేకపోతున్నారు. అనుష్, అయితే నగేష్, హైదరాబాద్ నుండి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. మరి ఆ వేలో ఏవైనా సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయా? అవి చెక్ చేస్తున్నారా? హైదరాబాద్ గాంధీ భవన్ లో నిన్న జరిగిన సమావేశానికి హాజరై సొంత గ్రామం పైతరికి వెళ్తున్న సమయంలోనే ఈ హత్య జరిగిందని అక్కడ ఉన్న ఏదైతే ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈ హత్య జరిగిన సమయంలో కూడా ఈయన నడిపిన వాహనం కొద్ది దూరంలో ఉండడం, అది పొదల్లోకి దూసుకెళ్లడం చూస్తూ ఉంటే ఇది ఎవరైతే ఇతని పైన దాడి చేశారో ప్రత్యర్థులు వారు వెంటాడినట్టుగా అక్కడ ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తుంది. అయితే పోలీసులు ఇక్కడ నర్సాపూర్ నుంచి పూర్తిగా ఏదైతే ఆ హత్య జరిగిన సంఘటన ప్రదేశం ఉందో ఆ ప్రదేశం వరకు ఉన్న సీసీటీవీ విజువల్స్ అయితే పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు మెదక్ ఎస్పీ. అయితే సీసీటీవీ విజువల్స్ ఆధారంగా కారు నంబర్ తో పాటు ఆ కారును వెంబడించిన మరో కారు వాహనాలను అయితే వాళ్ళు ట్రేస్ చేస్తూ ఉన్నారు. ట్రేస్ చేసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే ఇది ప్రత్యర్థులు చేసిన హత్య అయినప్పటికీ గతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగాయా, ఆయన పైన హత్య కుట్ర గాని, తర్వాత రాజకీయ విభేదాలు గాని, ఆర్థిక లావాదేవీల్లో ఇతరులతో గొడవ పడడం వంటి విషయాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే పోలీసులు సమగ్రంగా విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని చెప్తున్నారు. అనుష్, అయితే నగేష్, ఈ ఘటనకు సంబంధించి అనిల్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? గాంధీ భవన్ కి తన స్వగ్రామం నుంచి ఒకరే బయలుదేరారా, లేకపోతే అతనితో పాటు ఇంకెవరైనా వెళ్లారా? నిన్న జరిగిన కార్యకర్తల సమావేశం, ముఖ్య నేతల సమావేశంలో ఇతనితో పాటు మరో ముగ్గురు కూడా వెళ్ళినట్టుగా తెలిసింది. అయితే రాత్రి తిరిగి వచ్చే సమయంలో ఎవరున్నారు అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ఎందుకంటే ఆయన ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడాడు, అయితే హత్య జరగడానికి ముందు ఫోన్ సంభాషణ ఎవరితో జరిగింది, రాజకీయంగా జరిగిందా లేదంటే ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని లావాదేవీల విషయంలో కూడా గొడవలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఆయనకున్న గొడవలు, ఈయన ఇతరులకు ఇచ్చిన అప్పులు రికవరీ చేయడంలో గతంలో వారి వాహనాలు కూడా తీసుకుని వచ్చారు. బెంచ్ కార్ కూడా ఇటీవలే ఎవరైతే అప్పించారో ఆయన డబ్బులు చెల్లించకపోవడంతో బెంచ్ కార్ తీసుకుని వచ్చినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఈ కుటుంబ సభ్యులు చెప్తున్నది కూడా అదే, అప్పు రికవరీలో చాలా కాలంగా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆయన అని వారైతే చెప్తూ ఉన్నారు. ఆ రికవరీ విషయంలోనే గొడవలు జరుగుతున్నాయి, ఆ గొడవల్లోనే ఈ హత్య జరిగింది అని వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అనుష, రైట్ నగేష్, థ్యాంక్ యూ. దాని మీద పట్టుకోలే ఇప్పుడు మన తాడు కట్టేసి నిమ్మలమైందా నీకు? నిమ్మలమైందా సిగరెట్? అన్ని ఆడితే పైసలు దిగ్గుపోతుంది అన్నావు. నీకు నిమ్మలమైంది కదా నీకు?